ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు 1వ డిపో ఎదుట ధర్నా చేశారు. కర్నూలు 1వ డిపో మేనేజర్ కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు తెలిపారు. యూనియన్ నాయకులతో సైతం డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తిస్తుందన్నారు. డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట మేనేజర్ కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. సర్కులర్ వెంటనే నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత 19 సర్కులర్ ఉల్లంఘిస్తున్న డిఎం సీనియారిటీ ప్రకారంగా ఓడిని వెంటనే తీసుకోవాలి. సీనియారిటీ ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా ఓడిని తీసుకోలేని డిఎం ఏర్పాటు చేయాలి. ప్రతి బస్సుకు ఛార్జింగ్ ప్లగ్లు వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రతి బస్సుకు ఛార్జింగ్ ప్లగ్లు వెంటనే ఛార్జింగ్ ప్లగ్లు వెంటనే అడ్మిన్ సెక్షన్ ఏసీని వెంటనే అడ్మిన్ సెక్షన్ ఏసీని వెంటనే ఏసీని కూడా చేయించలేని డిఎం ఏసీని కూడా సౌకర్యంలో కండక్టర్ల చాట్ కౌన్సిలింగ్ వెంటనే కండక్టర్ల చాట్ కౌన్సిలింగ్ వెంటనే కార్మిక సమస్యలపైన డిఎం నిర్లక్ష్య వైఖరి. నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత సమస్యలపైన పట్టించుకున్నటువంటి డిఎం ఏదైతే కర్నూలు 1 డిపో మేనేజర్ గారు నిరంకుశంగా వ్యవహరిస్తూ మరి కార్మికుల సమస్యల పట్ల మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. మరి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మేడం గారికి మరి దశల వారీగా మెమోరాండం ఇవ్వడం జరిగింది సమస్యల గురించి. ఆ పైన 2 రోజులు ఎర్రబ్యాడ్జీల కార్యక్రమం కూడా చేపట్టి నిరసన తెలియజేస్తున్నాము. తర్వాత ధర్నా కార్యక్రమం ఇస్తే ఆమె మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తా అని పిలిచి 2 రోజులు వెయిట్ చేయించి ఏ సమస్య కూడా పరిష్కారం చేయకుండా మరి మాట్లాడితే మీరు ధర్నాలు చేస్తే మీ మీద ఇంకింత నెగిటివ్గా పోతాం మేము. మీ ఇష్టం అంటే మేడం మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఉద్యోగ భద్రత సర్కులర్ ఎండి గారు ఇచ్చారో 1/2019 ఖచ్చితంగా అమలు చేయాలనేది ప్రధానమైన డిమాండు. అదేవిధంగా డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న విషయాలకు వస్తే మేడం గారు వారం 10 రోజులు కూడా తిప్పుకుంటూ వాళ్ళకి మరి నష్టం కలిగజేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఎర్నింగ్ సెక్షన్ చూస్తే కూలిపోయే విధంగా ఉంది. దాన్ని కూడా మరి రూఫింగ్ చేయించాలా. ఏసీ లేవు, కంప్యూటర్లు పనిచేయడం లేదు. మరి మహిళా కార్మికులకైతే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత వాళ్ళైతే ప్రతిరోజు కూడా 2-3 గంటలు ఎక్కువ పనిచేయాల్సింది వస్తుంది. రోజు రాత్రి మరి 9కి దిగాల్సిన డ్యూటీ 12 గంటల వరకు దిగడం జరుగుతుంది. దాని కొరకు కొన్ని అదనపు ట్రిప్పులు ఏమని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా డిఎం గారు ఏ సమస్య మీద కూడా మాట్లాడి పరిష్కారం చేసే ఆలోచనలు లేరు. ఎంతసేపు ఆమె నిరంకుశంగానే వ్యవహరిస్తూ ఉంది. కార్మికుల పట్ల చాలా నిరంకుశంగా పోతే కూడా మేడము కార్మికులను కసురుకొని మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే కార్మిక నాయకులు పోతే కూడా వాళ్ళని కూడా మరి ఇన్సల్ట్ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది.